జీవితం కన్నా ముఖ్యమైన పరీక్ష, కఠినమైన పరీక్ష మరొకటి ఉండదు. చదువుకునే రోజుల్లో ఎన్నో పరీక్షలు రాస్తాం. అవన్నీ ఆఖరు పరీక్ష బాగా రాయటానికి చేసిన అభ్యాసాలే. ఈ పరీక్షలన్నీ ఈ లోకానికి సంబంధించినవి. అలా అని చెప్పి మన విజయాలకు ఈ పరీక్షలే కొలమానాలనుకోకూడదు. పరమాత్ముడు పెట్టే పరీక్షల్లో నెగ్గి ఆయన మెప్పు పొంది మళ్ళీ జనన మరణ చక్రంలో పడకుండా విముక్తి పొందాలి. పరీక్షిత్తు మహారాజు పేరులోనే పరీక్ష ఉంది. అతడు పరీక్షకు గురైనవాడు. అలాగే ప్రహ్లాదుణ్ణి అనేక హింసలకు గురి చేస్తూ తండ్రి ఎన్నో పరీక్షలు పెట్టాడు. శ్రీహరిని గట్టిగా పట్టుకున్న ప్రహ్లాదుడు గుండె సడలిపోకుండా వాటికి ఎదురొడ్డి నిలిచాడు. సామాన్యుల కన్నా భక్తులకు ఎక్కువ పరీక్షలుంటాయి. స్వామి వెన్నుదన్నుగా నిలిచి వాటి నుంచి వారిని గట్టెక్కిస్తుంటాడు. గురువుగా తనను కూడా పరీక్ష చేసుకోమని రామకృష్ణ పరమహంస వివేకానందుడికి అవకాశం ఇచ్చారు. ఆ తరువాత గురుదేవుల గుణగణాలను పరీక్షించి తెల్లబోవడం ఆ గొప్ప శిష్యుడి వంతయ్యింది. కాలం ఎన్నో పరీక్షలు పెడుతూ ఉంటుంది. చెక్కు చెదరని ధైర్యంతో, దేవుడి మీద నమ్మకంతో వాటిని ఎదుర్కోవాలి. మనమేంటో, మన శక్తి సామర్థ్యాలేంటో దైవానికి తెలియనివి కావు. మనలో ఓర్పును, సహనాన్ని పెంపొందించడానికి అలా చేస్తూ ఉంటాడు. ఈ పరీక్షల పేరుతో మనకి ఎన్నో కొత్త విషయాలు ఎరుకపరుస్తాడు. చెడు జరుగుతూ ఉంటే దక్షత ఉండి కూడా ఊరికే చేతులు కట్టుకొని ఉండిపోకూడదు. అలా ఉంటే దైవం మెచ్చదన్న విషయం మహాభారతంలో సారపు ధర్మమున్ విమల సత్యమున్ అన్న పద్యంలో చదువుకున్నాం. కేవలం ఒక ప్రేక్షకుడిగా చూస్తూ ఉంటే అది మనకే చేటు అని కవీంద్రుడితో పలికించాడు భగవానుడు. సీతాదేవి లాంటి సాధ్వి కూడా అగ్ని పరీక్షకు గురి కావటం, మన జాతి కన్నీళ్లతో పాడుకున్న రామాయణ గీతం. అయిన బంగారానికైనా స్వచ్ఛతా ప్రమాణ పరీక్ష చేయడానికి ఒక గీటురాయి కావాలి. కాలు పట్టుకున్న మొసలితో తన శక్తియుక్తులు ఉడిగేదాకా పోరాడి ఆపై భగవంతుని శరణాగతి వేడుకుంది గజరాజు. గజేంద్ర మోక్షం ఘట్టంతో భక్తకవి పోతన లోకానికి గొప్ప శరణాగతి పద్యాన్ని బహుమతిగా ఇచ్చాడు. నీవే తప్ప నితః పరం బెరుగ మన్నించదగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని మనందరి తరపున కరిరాజు స్వామికి విన్నవించుకున్నాడు. ఇంతకు మించిన శరణాగతి రచన బహుశా ప్రపంచ భక్తి సాహిత్యం అంతటా వెతికినా దొరకదేమో. ఆమెకి శరణాగతి చేస్తే ఇక ఏ పరీక్ష అవసరం ఉండదనే సందేశం ఉంది ప్రార్థనలో. అప్పుడు అన్నీ పరమాత్మ దగ్గరుండి చూసుకుంటాడు. మన పోరాట ఆరాటాల అవసరం ఉండదు. ఇక అన్ని పరీక్షలు అంతటితో సమాప్తం.